బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు వెళ్లారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లీడర్లకు, క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. పార్టీ ఆవిర్భవించి 25వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలన్నారు కేసీఆర్. పార్టీ కమిటీలు వేయాలని డిసైడ్ అయిన కేసీఆర్ కమిటీల బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు. త్వరలోనే మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు కేసీఆర్. అనుబంధ సంఘాల పటిష్టత కోసం సీనియర్ నేతలతో సబ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు కేసీఆర్. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. మీటింగ్లో పలువురు బీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకున్నారు గులాబీ బాస్. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే పార్టీ పనైపోయిందంటూ కొందరు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భయంతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు కేసీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ఎప్పుడూ అయిపోదన్నారు. ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ పనైపోయిందనడం సరికాదన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటుందన్నారు. పార్టీ నేతలంతా ప్రజల్లో ఉండాలని సూచించారు కేసీఆర్. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందన్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్నారు.